ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మమ్మీ ఇంటికొచ్చిందన్న ఆనందం కన్నా అనుమానమే ఎక్కువ ఉన్నట్టుంది మీకు. లేకపోతే హ్యాపీ గాని వస్తే ఏముంటుంది నా ఫీలింగు. అత్తయ్య రావాలక్క. 10 రోజులు కనపడకపోతేనే కంగారు పడిపోయాం. రూపం మారొచ్చిన ఆవిడ ఇంతలోనే గల్లంతైతే ఎలా? నన్ను అనాలని ముందే ప్రిపేర్ అయినట్టున్నారు. మీ గురించి ఇంకా పూర్తిగా తెలీదు కాబట్టి ఎవరూ ఏం అనలేకపోతున్నారని సంతోషించండి. నైని, అమ్మ ఏం చేసిందని అలా మాట్లాడుతున్నావు? మేకప్ తీసింది బాబుగారు. వదినా, మేకప్ తీయడం ఏంటి? అంటే ఇప్పుడు నేచురల్ బ్యూటీ అనుకోవాలా? బానే ఉందే మొహం. తాకి చూడొచ్చా మీ సహజ సౌందర్యాన్ని? డోంట్ టచ్ మీ. ఎప్పుడు చెప్పే మాట ఇదే కదా. అమ్మా, ఈ 2 రోజులు ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు? అరే, మమ్మీకి బిజినెస్ పనులు చాలా ఉంటాయిరా. అరే, తనని చూసి మనం నేర్చుకోవాలి. చెడిపోతారు బావగారు. అదేంటి? కాపీ కొడితే వారు వీరులా, వీరు వారిలా అయిపోయి ఎవ్వరూ కాకుండా పోతారు. అంటే మీ అమ్మకైతే అర్థమవుతుంది. నైని, ఏంటలా చూస్తున్నారు? చెప్పకుండా ఇంట్లో అడుగు పెట్టానా? భలేవారమ్మగారు, ఇది మీ ఇల్లు. మీరెప్పుడైనా రావచ్చు, ఎన్నాళ్ళకైనా వెళ్ళొచ్చు. అంత సమయం లేదులే. బిజినెస్ పనులు చాలా ఉన్నాయి. మిమ్మల్ని చూసి చాలా రోజులైందని వచ్చాను. అదేంటి పెద్దక్కాయ్, ఇప్పుడే ఇంట్లోకి వచ్చినట్టు మాట్లాడుతున్నారు? ఇప్పుడే కదా పావనమూర్తి ఇంట్లోకి వచ్చింది. మమ్మీ, నువ్వు దొరికిపోయేలా ఉన్నావు. నిన్న మొన్న ఇంట్లోనే ఉన్నారు కదా. ఎవరింట్లో? ఈ ఇంట్లోని పెద్దత్తయ్య గారు. మీ ఇంట్లో ఉండుంటే మేమెందుకు అడుగుతాం? నేనిక్కడికి వచ్చిందే ఇప్పుడు. పెద్దమ్మ అంతా అయోమయంగా ఉంది. 2 రోజులు ఇక్కడే ఉన్నారు. నేనా? నిన్న నైని మీ మీద సీరియస్ అవ్వగానే మీరు వెళ్ళిపోయారు కదా. నయని నా మీద కోప్పడ్డవా? అది ఈ జన్మలో జరిగే పనేనా? ఏమిటి నాన్న వింతగా మాట్లాడుతున్నారు? వింతే అనిపిస్తుంది వదినా. మిమ్మల్ని రివాల్వర్తో నైని షూట్ చేయబోయిందని కూడా చెప్పారు. కలగన్నారా ఏంటి? పెద్దమ్మా, ఒక్క నిమిషం. మీ చేతికి కట్టుండాలి కదా. ఏం కట్టు? మీరు మలేషియాకి వెళ్ళినప్పుడు కింద పడి చెయ్యి ఫ్రాక్చర్ అయిందన్నారు కదా. నెల రోజులుగా నేను ఇండియాని దాటి వెళ్ళలేదు. చెల్లి, అదంతా భ్రమ. ఏది నిజమో ఏది అబద్ధమో తేల్చుకునే లోపు జరగాల్సినవి జరిగిపోయేలా ఉన్నాయక్క. అందుకే జాగ్రత్తగా ఉండాలి అంటున్నాను. ఏంటో పెద్దక్కయ్యేమో నిన్నమ్మన్నా నేను ఇంటికి రాలేదు అంటున్నారు, ఇప్పుడే వచ్చానంటున్నారు. మరి జరిగిన వాటిని గుర్తు చేసుకుంటే అమ్మో ఒంట్లో దడపడుతుంది. అంతా మాయలా ఉంది మావయ్య.
ఇంతకీ ఈవిడెవరో చెప్పనేలేదు? మా తిలోత్తమత్తయ్య అమ్మగారు. గుర్తుపట్టలేదా? గుర్తుపట్టేలా ఉందా అసలు? తనేనా అని. అందులో డౌట్ లేదు పెద్దమ్మా. సర్పదేవికి వెళ్ళాక తిరిగొచ్చేటప్పుడు ఇలా అయింది. మమ్మీ చేతికి కూడా గాయమైంది పాపం. ఏమైంది? చిన్న ప్రమాదమే అక్క. ఆ గ్లౌస్ తీసి చూపిస్తే దానికి తగ్గ ట్రీట్మెంట్ ఇప్పించొచ్చు, కానీ ఒప్పుకోవడం లేదత్తయ్యా. పిడికిట్లో బంగారం ఉన్నా సరే అంత భద్రంగా దాచుకోరు. తిలోత్తమత్తయ్య మాత్రం ఆ చెయ్యి ప్రత్యేకంగా అలాగే ఉండాలని పట్టుబడుతున్నారు. ఐసీ, చాలా విశేషం ఉండుంటుందైతే. అలాంటిదేం లేదక్కా. గాయం మానడానికి ఇంకో వారం రోజులు పడుతుందన్నారు. అందరి దృష్టి దీని మీద ఉండకూడదని గ్లోవ్స్ వేసుకుంటున్నాను. మంచిది. సర్పదేవికి వెళ్లి తిరిగి ప్రాణాలతో వచ్చాక ఇంట్లో అమ్మవారి పూజ చెయ్యాలి. చేశారా? అలాంటి పూజలేం చేయలేదత్తయ్యా. గణగణమని గంట కొట్టడం, ప్రసాదం తినేయడం. గంటంటే గుర్తొచ్చింది, గంటలమ్మ కూడా ఇంటికొచ్చింది. హాసిని, అనవసరమైన విషయాలు అక్కకి చెప్పి ఆమె బుర్రనెందుకు పాడు చేస్తావు? ఇలాంటివే పెద్దదనికి చెప్పాలి. మంత్రగత్తె ఇంట్లోకొచ్చి గాయత్రి వదిన ఆత్మను పట్టుకెళ్తానంటే సరేనని మనం తలుపుతూ ఉండాలా? ఆత్మని బంధించాలని మాంత్రికురాలొచ్చిందా? అవునమ్మగారు. తన పేరు గంటలమ్మ. క్షుద్ర పూజలను ప్రోత్సహించే అలాంటి వాళ్ళని ఇంట్లో ఎందుకు అడుగు పెట్టనిస్తారు? పెద్దమ్మా, ఆవిడ మీకు తెలుసా? 2-3 మర్డర్ కేసుల్లో నిందితురాలుగా ఉంది విశాల్. టేక్ కేర్. హత్య కేసులో ఉన్న మంత్రగత్తెక మనం మర్యాదలు చేసేది. ఈసారి వస్తే దాని గంటలతో పాటు తనకు కూడా మోగిపోవాలి. గాయత్రికి ఆత్మను పట్టుకోవాలని అనవసర ప్రయాసాలు ఎందుకు చెప్పండి? తిలోత్తమా, పట్టుకుని ఏం చేస్తావు? అంటే అక్క, అది ఆత్మ విమోచనం కలగాలి కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.